ఇదే పథకం గనక నిజంగా రాష్ట్రం మొత్తం ఇంకా అమలు అయ్యి మిల్లర్ల సపోర్ట్ తీసుకొని మిల్లర్ల ప్రాధాన్యత కూడా దీంట్లో చాలా గొప్పది. ఎందుకంటే వాళ్ళు లేనిది ఈ రోజు ప్రజాప్రభుత్వం కూడా ఈ సన్నబియ్యం ఏదైతే ఉందో ఇది అందరి కూడా పేద ప్రజలకు వెళ్తుందంటే మిల్లర్లది కూడా ఇలా చాలా పెద్ద కీ రోల్ ఉంది. మరి ఇవన్నీ విషయాలు కూడా దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు, మిల్లర్లకు ప్రజాప్రభుత్వం ఎలాంటి సపోర్ట్ చేస్తుంది, ఇంకా ఈ పథకం ద్వారా బయట దేశాలు కానివ్వండి వీళ్ళందరూ ఎలా స్పందన ఇస్తున్నారు, అట్లనే ఈ ఫైన్ రైస్ ఏదైతే ఉందో సన్న బియ్యం ఏదైతే ఉందో దీనికి ISO సర్టిఫికేట్ రావడం కూడా జరిగింది. మరి వీటన్నిటిపైన డిఎస్ చౌహాన్ గారు సివిల్ సప్లై శాఖ కమిషనర్ గారు నేటి థియేటర్ కట్టా రాఘవేంద్ర రావుతో ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అదే ఏంటంటే సన్న బియ్యం పేదలకు వరం, మిల్లర్లకు ఎప్పుడు ఉంటుంది సహకారం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సన్నబియ్యం సరఫరా మిల్లర్ల సమస్యలపై నేటి థియేటర్ కట్టా రాఘవేంద్ర రావు అడిగిన ప్రశ్నలకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ ఇచ్చిన సమాధానాలు. మరి రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే సన్నబియ్యం పథకం అమలు అయింది. మరి దాన్ని ఎలా చేయగలుగుతున్నారు, మిల్లర్ల దగ్గర నుంచి ఎలాంటి సహకారం వస్తుంది, మరి ఇంతగానం నడుస్తున్నప్పుడు మిల్లర్లకు కూడా వాళ్ళకంటూ కొన్ని బాధలు అవన్నీ ఉంటాయి, వాటిపైన డిస్కస్ చేయడం కానివ్వండి. ఇప్పుడు బయట రాష్ట్రాల నుంచి వెళ్ళి వాళ్ళ ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు దీని అనే దానిపైన చౌహాన్ గారిని అడిగాక మరి ప్రజాప్రభుత్వం కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనే దానిపైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఇవ్వడం, అట్లనే ఫీల్డ్ పైనకి వెళ్ళి కూడా ఎలా చేస్తున్నారు ఏందనే దానిపైన మొత్తం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా డిఎస్ చౌహాన్ గారు చెప్పడం జరిగింది.